పాస్ అవ్వాలి. ఏంటి నేను చదవాలా? నందు నన్ను సప్త సముద్రాలు దాటమను నీకోసం దాటుతా. ఎవరెస్ట్ ఎక్కుమను నీకోసం చకచక ఎక్కుతా. అక్కడి నుంచి దూకమను నీకోసం దూకుతా. అంతేగాని నన్ను చదవమని మాత్రం చెప్పొద్దు నందు, చెప్పొద్దు నందు, చెప్పొద్దు. ఇది గట్ల, ఇది గట్ల. కట్టినవన్నీ అందులోనే పెట్టానండి. ఎక్కడంట రిసీట్ లో? ఇదిగోండి. ఎక్కడ లేవు చూడు. ఒరే అన్నయ్య, చిన్నప్పుడు అమ్మ చెప్పింది, నాన్న చెప్పారు, స్కూల్లో మిస్ చెప్పింది, అందరు టీచర్లు చెప్పారు, కాలేజ్ లెక్చరర్స్ చెప్పారు, ప్రొఫెసర్స్ చెప్పారు, చివరికి ప్రిన్సిపల్ కూడా చెప్పారు కదరా. వాళ్ళందరూ చెప్తే చదవలేదు. ఇప్పుడు ఎవరో ఒక కోన్ కిస్కా అమ్మాయి చెప్పిందని పుస్తకాలు పట్టుకొచ్చావు. నీకే ఎవరనిపించట్లేదురా? ఇదంతా చెప్తే నీకు అర్థం కాదు దీపు. ఏంటి అర్థమయ్యేది? ఏంటి అర్థమయ్యేది? నీకు ఒక్క విషయం చెప్తున్నాను విను. నీకు ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా చదువు రాదు, మార్కులు రావు, పాస్ అవ్వు. నీ పెళ్లి కథను చచ్చినా ఒప్పుకోడు. ఈ విషయం నేను బల్లగుద్ది చెప్పగలను. అర్థమైందా? కరెక్ట్. నానా నేను బల్లగుద్ది చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఇప్పుడు నాకు 21. 2 ఏళ్లలో నేను నెలకు 50,000 సంపాదిస్తా. అంటే 23 ఏళ్లకు నందుని పెళ్లి చేసుకుంటా. 25 ఏళ్లకు మాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుడతారు. ట్విన్స్ కూడా కావచ్చు. నాకు 28 వచ్చేటప్పటికి హైదరాబాద్ అవుట్స్కట్స్ లో మంచి ల్యాండ్ కొని 2000 యార్డ్స్ లో డూప్లెక్స్ ఇల్లు కడతా. 30 ఏళ్ళు వచ్చేటప్పటికి మా పిల్లల్ని ఒయాసిస్ ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పిస్తా. నాకు 53 వచ్చేసరికి వాళ్ళ చదువులు అయిపోతాయి, వాళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. నాకు 55 వచ్చేసరికి వాళ్ళకి 50 లక్షలు ఖర్చు చేసి వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తా. నాకు 58 వచ్చేసరికి అప్పుడు నా చేతిలో 55,66,498 రూపాయలు ఉంటాయి. ఈ డబ్బుతో నేను నా పెళ్ళాం ఇండియాలో డార్జిలింగ్, ఊటీ, కొడైకెనాల్ వెళ్తాం. వరల్డ్ టూర్ లో అమెరికా, లండన్, హాంకాంగ్ అన్ని తిరుగుతాం. ఇక 60 ఏళ్లకు మన వాళ్ళని స్కూల్ కూడా తీసుకెళ్తా. వాళ్ళని పెంచుతా, పెద్ద చేస్తా. కుదిరితే వాళ్ళ పెళ్లిళ్ళు కూడా చేస్తా. చాలా ఇదే నా చిన్న కుటుంబ కథా చిత్రం. నా బంగారు కొండ. ఏంటిది అందరు దగ్గర రాస్తున్నారు? ఏం పేపర్ ఇది? ఏంటో తెల్లగా ఉంది అంతే. ఏంటో అజయ్ ఏంటి దగ్గర రాస్తున్నాడు? అక్కర్లేదురా, నేను పాస్ అయ్యాను. ఏం మాట్లాడుతున్నావురా? కష్టపడ్డాను, ఈరోజు పాస్ అయ్యాను. కష్టపడ్డం ఏంటి, ఈ పాస్ అవడం ఏంట్రా? రే ఎలా రా? నా గుడ్డి చెల్లెలు. ఒరే అన్నయ్య, నా కళ్ళ జోడు ఎక్కడ పెట్టావురా? టీబీతో పోరాడుతున్న తండ్రి, కుటుంబం కోసం ఇంటింటికి వెళ్ళి పనిచేస్తూ కష్టపడుతున్న తల్లి. ఇదే నా జీవితం సార్. వాళ్లకు సేవ చేసి చేసి అలసిపోయా, చదువుకోలేకపోయా. నేను పరీక్షల్లో పాస్ అయితే నాకు ఉద్యోగం వస్తుంది, నా కుటుంబం నిలబడుతుంది సార్. నా జీవితంలో ఈ ఆశాజ్యోతి మీరే నిలపాలి సార్, మీరే నిలపాలి. నీలాంటి యువకుడు మన దేశానికి ఎంతో అవసరం. సమాజం పట్ల, కుటుంబం పట్ల బాధ్యత కలిగిన నీలాంటి వాడు పరీక్షలోనే కాదు, జీవితంలో కూడా ఎప్పుడూ ఫెయిల్ కాకూడదు. నువ్వు రాసిన పేపర్స్ ఎక్కడికెళ్ళినా చేసి మార్కులు వేయించి నిన్ను పాస్ చేయిస్తా. నువ్వు పాస్ అవ్వాలి. అజయ్ పాస్ అవుతాడు, అజయ్ పాస్ అవుతాడు, అజయ్ పాస్ అవుతాడు. ఏమండి, మన అజయ్ పాస్ అయ్యాడు. దండాలయ్యా దండాల
రోజు నుంచి నువ్వు ఉత్తి భారత్వి కాదు, స్వచ్ఛ భారత్వి. రేయ్ దౌర్భాగ్యుడా, చదువు సంజ మానేసి అజయ్ గారితో తిరుగుతున్నావు కదా, తిరగరా తిరుగు. ఏదో ఒక రోజు నువ్వు లెటర్లు కొడుక్కొని బతకాల్సి వస్తుంది. మీరేంట్రా ఇలా వచ్చారు? చేయి అదో బతుకు, లెటర్లు కడగాల్సి వస్తుంది. రే నీకు కనీసం ఆవుదేమైనా ఉందిరా, నా బతుకు అది కూడా లేదురా. మీరు చాలా బెటర్ రా. ఓసారి కిందికి చూడండి. నేను ఎక్కడికి పారిపోకూడదని సర్కస్లో ఏనుగు కట్టేసినట్టు కట్టేశారా మా నాన్న. 2 రోజుల నుంచి దేనికి పోలేదురా. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ కింగ్స్ ప్రోగ్రామ్. ఈ రోజు బిజినెస్ కింగ్స్ ప్రోగ్రామ్ లో మనం కలుసుకోబోయే గొప్ప వ్యక్తి మిస్టర్ అజయ్ కుమార్ ఫ్రమ్ సింగపూర్. సింగపూర్ లో అజయ్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న అజయ్ గారు తక్కువ కాలంలోనే ఎక్కువ సక్సెస్ ని చూశారు. ఎంతో మంది భారతీయులకు సింగపూర్ లో ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఇప్పుడు అజయ్ కన్సల్టెన్సీ షోరీల్ చూద్దాం. మా అబ్బాయి అజయ్ చిన్నప్పటి నుంచి బ్రిలియంట్ స్టూడెంట్, అన్నింటిలోనూ ఫస్ట్గా ఉండేవాడు. ఆఫ్ కోర్స్ అన్నీ నా పోలికలే. నీకు ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా చదువు రాదు, మార్కులు రావు, పాస్ అవ్వు. వాళ్ళలో ఈ స్పార్క్ చూసే చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలోనూ బాగా ఎంకరేజ్ చేసేవాడిని. నువ్వు మురిక్కాలలో దొర్లే పందివి, ఎద్దువి, గాడిదవి, దున్నపోతువి. జీవితంలో ఒక లక్ష్యంతో ముందుకెళ్ళమని అడ్వైజ్ చేసేవాడిని. రే మనిషి అన్నాక కాస్తైనా సిగ్గుండాలరా. ఈరోజు అజయ్ ఇలాంటి విజయం సాధించాడంటే దానికి కారణం వాడి క్రమశిక్షణ, కృషి, పట్టుదల. ఏదో ఒక రోజు వీడు నిన్ను నన్ను రోడ్డు మీదకి లాగి మనం పరువు తీయకపోతే నా పేరు మార్చుకుంటా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. థ్యాంక్ యూ డాడ్. అన్నిట్లో నా ఇన్స్పిరేషన్ మా అన్నయ్యే. మా అన్నయ్యే నా రోల్ మోడల్. మా అన్నయ్య దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మా డాడీ సింగపూర్ లో ఉన్నప్పుడు మా మమ్మీయే మా అన్నయ్యని చాలా డిసిప్లిన్ గా పెంచింది. అందుకే ఆమెను ప్రేమతో మదర్ ఇండియా అని పిలుచుకుంటాను. మా అన్నయ్య చాలా నిజాయితీపరుడు. మా అన్నయ్యని నేను సన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాను. మా మమ్మీ మా అన్నయ్య ఇద్దరు చాలా గ్రేట్. ఈవిడేమో మదర్ ఇండియా, వాడేమో సన్ ఆఫ్ ఇండియా. అజయ్ అంటే మాకు ప్రాణం. పొద్దుగాల 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అజయ్కి ఇడ్లీ, దోశ, వడ, బోండా అన్నీ పెడతాం. బుధవారం చికెన్ బిర్యానీ, గురువారం మటన్ బిర్యానీ, శుక్రవారం పెరుగన్నము, సాంబారు పెట్టి మేపడం మా అందరికీ ఎంతో సంతోషం. ఇంట్లో అందరూ నా మాటే వింటారు. అజయ్కి యజమానురాలు నేనే. ఒక పక్కన ఇల్లు, మరొక పక్కన అజయ్ని చూసుకోవడం నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. అజయ్ గారు, ఈ రోజుల్లో తప్పుదోవ పడుతున్న యువతకు మీరు ఎలాంటి సందేశాలు ఇవ్వాలనుకుంటున్నారు? రోజు కాలేజ్కి వెళ్ళాలి, బాగా చదవాలి. మిమ్మల్ని చెడగొట్టడానికి కొంతమంది ఫ్రెండ్స్ చేరతారు. వాళ్ళ మాట విన్నారా అంతే అయిపోతారు. డియర్ స్టూడెంట్స్, గుర్తుంచుకోండి, ఇప్పుడు సరిగా చదువుకోలేకపోతే రేపు లెట్రిన్ కడుక్కొని బ్రతకాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. నాకెక్కడో కాలుతుందిరా. వచ్చి చెంది, నేను ఇక్కడ ఉండలేను. ఈ రోజు వాడిని వేసేసి జల్లపల్లి జైలుకి షిఫ్ట్ అయిపోతా. పదండ్రా. ఆగండ్రా. ఈరోజు వాడిని వేసేద్దాం. ఎక్కడ్రా వీడు? కనపడ్డే. ఎక్కడాడు? ఎక్కడున్నా సరే ముక్కలు ముక్కలు నరికేసి కనిపిస్తే పొడిచి పాడుతా. కత్తులతో రెడీగా ఉన్నారు. రండి రండి. అయ్యో పర్లేదు రండి. కత్తులతో ఎక్కడ తీసుకుపోతుంది? భోజనాలు పెట్టిస్తుందా? బిర్యానీ ఏమోరా. రండి రండి రండి. ఎంతైనా
మా ఆయన ఫ్రెండ్స్ కదా, రండి ఈ వెజిటేబుల్స్ కట్ చేయండి. ఏంటి? మీరు ఈ వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉండండి, నేను మా ఆయన్ని పిలుచుకొని వస్తా. దీన్ని నెక్స్ట్ క్లాస్ యూఎస్ లోనే కదా? యా ప్లానింగ్. అయ్యో ఏంటి బాబు వీళ్ళతో డిస్కషన్? నువ్వు తొందరరా. వేస్ట్ ఫెలోస్. మనకు దక్కడు. వాడు రోజు రోజుకి రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నాడు. వాణ్ణి రైట్ ట్రాక్ లో ఎలా పెట్టాలో నాకు బాగా తెలుసు. ఏడివాడు పద. మా నాన్న ఏమన్నాడు? చాలా మంచోడు. దా నాన్న, వచ్చావా? బాగా బాగా చదువుకుంటావా? మంచి మంచి మార్కులు తెచ్చుకుంటావా? అమెరికా అమెరికా వెళ్తావరా? అమెరికా? ఓరే నాన్న, నీకోసం 30 సంవత్సరాలు కష్టపడి ఇదిగో ఇదిగో ఈ మిల్లును కాపాడుకుంటూ వస్తున్నానరా. అలాంటిది ఇవన్నీ వదిలేసి నువ్వు అమెరికా అమెరికా వెళ్తావరా? అమెరికా వెళ్తావరా? అమెరికా వెళ్తావరా? నీ అబ్బా. ఈ రోజు నుంచి ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. డిగ్రీ పూర్తవగానే ఈ మిల్లు నువ్వే చూసుకోవాలి. ఇది నీకోసమే. బాగా చదవాలి, అమెరికా వెళ్ళాలి అని అన్నావా చంపేస్తా. బాబు అజయ్ చెప్పినట్టు విను, జీవితంలో బాగుపడతావు. అర్థమైందా? అర్థమైనా? నువ్వు వెళ్ళిపోయి ఇంకా. అంకుల్ సినిమాకి రారా అంటే రాను అంటున్నాడు. అడిగితే డబ్బులే అంటున్నాడు. అంటాడు అంటాడు. అమెరికా వెళ్ళే ప్లాన్ కదా. మొన్న ఇచ్చిన 1000 రూపాయలు ఏం చేసావురా? అది 1000 రూపాయలా? 1000 రూపాయలా? అది తీయండి తీయండి. 5000 తీయండి. ఇదిగో అజయ్, 500 రూపాయలు. సరే అంకుల్, జాగ్రత్తగా ఖర్చు పెట్టు. ఓకే. బోర్డు 500. ఏంట్రా మీ నాన్న ఇంత పిసినారుగా ఉన్నాడు? రే, 1000 రూపాయలు ఏం చేసావురా? 1000 రూపాయలు ఏం చేసావు? ఏం చేసావురా? అది స్వాతిరా, నా ప్రాణం రా. గిఫ్ట్ కొన్నాన్రా. స్వాతి ఎవరు? హాయ్ స్వాతి, ఇవాళ బర్త్డే అంట కదా? అదే మీ కుక్క పిల్లది. అందుకే గిఫ్ట్ తీసుకొచ్చా. ఏం గిఫ్ట్? నీకు చాలా ఇష్టమైంది, చూస్తే సిగ్గుపడతావు. అయితే ఓపెన్ చేయి. ఏ సిగ్గుపడుతున్నావు? నీకు నచ్చుతుంది. ఐ నో యు లైక్ ఇట్. నువ్వు కొనిచ్చి చూద్దాం. లీలే కొట్టిల్లా. వీడేంటి సీరియస్ అయ్యాడు? రే శ్యామ్, నిన్నింత అవమానించిన స్వాతిని వదలనురా. ఆ స్వాతి చేతే నీకు ఐ లవ్ యూ చెప్పిస్తా. ఇది మీ నాన్న మీద ఒట్టు. నన్ను కొట్టి మా నాన్న మీద ఒట్టు అంటావేట్రా? నీ అబ్బా. ఏం చేస్తున్నాడు వీడు? అరే అజయ్ వద్దురా, వాళ్ళకి తెలిసి నన్ను చంపేస్తారా. రే శ్యామ్, ప్రేమించాక ప్రాణాలు లెక్క చేయకూడదురా. చూడు, ఎంజాయ్ చేయి. బాగుంది. సిగ్గుపడింది చాలు, ముందు స్వాతి నంబర్ వాట్సాప్. వాట్సాపే. ఇదిగో. ఇప్పుడు చూడు, గబ్బు గబ్బు అయిపోతుంది. హలో. ఇదిగో చూడు స్వాతి, నువ్వు శ్యామ్ గురించి ఏమైనా అనుకుని ఉండొచ్చు, వాడిని చెప్పుతో కొట్టుండొచ్చు. వాడు సిగ్గులేని వాడు, బుద్ధి లేని వాడు, వేస్ట్ గాడు, అడ్డగాడిదా, దున్నపోతూ, మురిగిపోయిన పంది అని కూడా అనుకోవచ్చు. వాడు నల్ల పందే. కానీ శ్యామ్ నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి రేపు దుర్గం చెరువుకి వచ్చే వాడికి ఐ లవ్ యూ చెప్పాయి. లేకపోతే ఈ ఫోటో మా కాలేజ్ అందరికి పంపించేస్తా. తర్వాత నీ ఇష్టం. ఓకే ఉంటా, బాయ్. అమ్ముడు ఎస్ టు కుమ్ముడు, ఎస్ టు కుమ్ముడు కుమ్ముడు.
ఇప్పుడు వీడికి ఏం కావాలంట? వీడికి నేను ఐ లవ్ యూ చెప్పాలంట, లేకపోతే కాలేజ్లో అందరికీ ఫోటో పంపుతాడంట. అలాగని వీడు చెప్పాడా? లేదు, వాడు వేరే బ్లాక్ మెయిలర్ చిరంజీవి గొంతుతో మాట్లాడాడు. ఐ లవ్ యూ చెప్పమన్నాడు అంతేగా? పద. నందు వద్దే, నాకు భయంగా ఉంది. మనం వెళ్ళకపోతే నీ ఫోటో అందరికి షేర్ చేస్తాడు. అది ఓకేనా? వీళ్ళనేం చేయాలో నాకు బాగా తెలుసు. రే శ్యామ్, ఇక్కడ నేను చెప్పినట్టు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. రే నువ్వు స్వాతితో ఐ లవ్ యూ చెప్పించాలు. ఈ జన్మలో నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను. గుడ్, పదా. వెళ్ళిపోదాం నందు. ఇప్పుడు రాని, వాడి సంగతి చెప్తా. నువ్వేం భయపడకు. ఓ షిట్, ఏంటి నందిని ఇక్కడికి వచ్చింది? బాబోయ్ బాబోయ్, నేను రాలేదు. అక్కడ ఎవరున్నారో చూసావా? ఎవరున్నారు? స్వాతి పక్కన ఎవరు అమ్మాయి ఉన్నట్టుంది. బాగా చూడు. వస్తారుగా, చూసుకుందాం. ఇప్పుడు నందిని నీతో నన్ను చూసిందా? నన్ను ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ బిల్డింగ్ కి వేరే తీసి వెళ్ళిపోతుంది. బాబోయ్, నన్ను వదిలే బాబోయ్, నన్ను వదిలే. నీ లవ్కోదండం నీకోదండం, నన్ను వదిలే బాబోయ్. చంపేరా నన్ను, చంపేసి వెళ్ళిపో. నువ్వేదో ఎలా చేస్తావని కొత్త చెట్టు కొని మరీ వేసుకొని వచ్చాను రా. ఇప్పుడు నువ్వే వదిలేసి వెళ్ళిపోతే నా బ్రతుకు ఏమైపోతుందిరా? అబ్బా, అక్కడ నందురా, ఇక్కడ శ్యామ్, గన్ శ్యామ్. ఏమవుతుంది అంటే వీడు వెళ్ళిపోతే ఇంకా ట్యాంక్ వండుకోలేక మూసుకు సాగుకో వెళ్ళి పడిపోవాలి అంతే, ఇంకా ఏం చేయలేదు. తీసుకో, ఇంక నాకెందుకు, తీసుకో, నువ్వే తీసుకో. ఇవ్వను. ఎందుకు? సిగ్గా? చెడ్డీ లేదు. చెడ్డీ లేకుండా ఇంత వచ్చావా? చెడ్డీ లేకుండా కాశ్మీర్కి వెళ్ళా. భయపడకు స్వాతి. ఎక్కడ చెప్పరా? చూడు స్వాతి, నువ్వు ఫోన్ లో మాట్లాడింది నాతోనే. మన శ్యామ్ బుద్ధి లేనివాడు, అదే బుద్ధిమంతుడు, మంచి మసాలా ఉన్నాడు, అదే మంచి మనసు ఉన్నాడు. మంచిగా కొనిస్తాడు, మసాలా టీ ఇప్పిస్తాడు, మసాలా దోశ కూడా కోయిస్తాడు. మసాలా అవన్నీ నేనెందుకు కొనిస్తాను రా? డబ్బులు కూడా నువ్వు ఆగరా. శ్యామ్ నన్ను లవ్, నా అదృష్టం. శ్యామ్ నిన్ను లవ్, నీ అదృష్టం. వాడికి ఐ లవ్ చెప్తే చక్కగా వెళ్ళిపోతాం, చక్కగా వెళ్ళిపోతాం. సరే, స్వాతి ఐ లవ్ యూ చెప్తుంది. దానికి ముందు ఆ ఫోటో డిలీట్ చేయి. నీ స్టేట్మెంట్ ఇవ్వు. లవ్ చేయాలంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాలా? నీ బ్యాంక్ స్టేట్మెంట్ కాదు, నీ ఆడియో స్టేట్మెంట్. నేను చేసింది తప్పు, ఇక మీదట స్వాతికి ఎటువంటి ఇబ్బంది కలిగించను అని చెప్పు, రికార్డ్ చేస్తా. అలా చెప్తే స్వాతి ఐ లవ్ యూ చెప్తుందా? నేను చెప్తా కదరా, నువ్వేం టెన్షన్ పడకు. సరే ఇవ్వు, చెప్తా. చెప్పు. నేను చేసిన తప్పు, ఇక మీదట స్వాతికి ఎలాంటి ఇబ్బంది కలిగించను. ఒకవేళ కలిగించనచో సెక్షన్ 302 ప్రకారం అండమాన్ జైల్లో పెట్టించగాక. ఓకేనా స్వాతి? ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ చెప్పిస్తా. సరే చెప్పించు. అన్నయ్య. అన్నయ్య అన్నయ్య ఎందుకు? స్వాతి చెప్తేనే బాగుంటుంది. అన్నయ్య నువ్వు చెప్పు స్వాతి. అయ్యో అన్నయ్య. రే అజయ్ పారిపోరా, రే పారిపో, కొట్టకండి రే. రే వేణు, మన వాళ్ళని తీసుకుని వచ్చారా? నా స్వాతి ఫోటో మాఫ్ చేస్తారా నువ్వు?
అనుకున్నాను రా ఇలాంటి వెధవ పనులు చేసే ఏకైక వెధవ నువ్వే అంటావని.